హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి పులిహార చేయబోతున్నా ఫ్రెండ్స్. పులిహారానికి నేను 2 కేజీల రైస్ తీసుకున్నాను. కావాల్సి 2 కేజీల రైస్ ఫ్రెండ్స్. ఇలా ఉడకబెట్టుకొని అన్నాము. ఒక మన బొచ్చు ఉంటుందిగా, ఏదో ఒక బొచ్చు స్టీల్ బేసిన్లు, ఆ బేసిన్లోకి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇలా చల్లార్చుకోవాలి కొంచెంసేపు. ఇలా తీసుకున్నాము. తర్వాత రాండి ఫ్రెండ్స్, చూపిస్తాను. చింతపండు నేను 2 కేజీల రైస్కి 1/2 కిలో చింతపండు తీసుకున్నా ఫ్రెండ్స్. 1/2 కిలో మీద కొంచెం పెచ్చు తీసుకున్నా. చింతపండు, పచ్చిమిరకాయలు, ఉప్పు మొత్తం 3 వేసి ఇట్లా ఉడకబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు అనేది కొత్తగా వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇది కొత్తగా వచ్చేటట్టు ఉడకబెట్టుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఇది కొంచెంసేపు ఉన్నాక ఉడికాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఎండి మిరకాయలు తాలింపు పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎంత 4 గంటలు, 4 గంటలతో ఆయిల్ పోసుకున్నా. ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఈ 3 ఇలా తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపులోనే మనము చింతపండులో వేసుకోవచ్చు పసుపు, దీంట్లోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను స్పూన్ వేసా. స్పూన్ వేసి కొంచెం వేసా. మనకు 2 కేజీల రైస్ కాబట్టి ఇలా వేసి ఇలా కలుపుకోవాలి. పసుపు తాలింపులో వేస్తే ఏంటంటే అన్నం మొత్తం చక్కగా బాగా కలిసిపోయిద్ది, మాడకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈ తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పెట్టుకున్నాక చింతపండు చూడండి ఉడుకుతుంది. ఇంకొంచెం ఉంటే దగ్గరకు వస్తే ఉడికినట్టే. ఇట్లా బాగా కొత్తగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా అబ్బాయి పుట్టినరోజు, మా పెద్ద బాబుది పుట్టినరోజు అయితే శ్రీశైలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు మొత్తం వీడియోలు తీసి పెడతాం ఫ్రెండ్స్. మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. చేయంగానే వెంటనే మీకు వస్తాయి ఫ్రెండ్స్. వెంటనే చక్కగా మీకు వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చింతపండు పులి ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఇందాక మనం అన్నం చెప్పాక దీంట్లో ఈ అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా పొడిగా ఉండాలి అన్నం. ఎప్పుడైనా కొంచెం ఎసురు తగ్గించుకొని, మనం రోజు వండుకునే దానికన్నా కొంచెం ఎసురు తగ్గించుకొని వండుకోవాలి. నేను 2 కేజీల రైస్ తీసుకున్నాను. ఇగో చింతపండు మనం బాగా చూడండి, ఇందాక చింతపండు చెప్పాక ఇట్లా గుత్తగా రావాలి. చింతపండు చక్కగా ఇట్లా గుత్తగా రావాలి. పచ్చిమిరకాయ కూడా ఇట్లా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఇదంతా వేసుకోవాలి. మనం ఇదంతా వేసుకొని ఇలాగా వేసుకొని ఈ పచ్చిమిరకాయలు ఉడికినాయి కదా, కొంచెం ప్లేట్లోకి ఇట్లా పక్కకు తీసుకోవాలి. తర్వాత వేసుకోవాలి. ఇట్లాగే వేసుకున్నాం అంటే మెత్తగా అయిపోతాయి. కలుపుతాం కాబట్టి చేయబెట్టి మెత్తగా అయిపోతాయి. అందుకని ఇలా పచ్చిమిరకాయలు ఒప్పించండి. ప్లేట్లోకి తీసుకొని ఇలా తీసేసుకోవాలి. చింతపండుని చల్లార్చుకోవాలి. వేడిది వేయకూడదు. వేడిది అసలు వేయకూడదు. కొంచెం చల్లార్చాలి. నేను చల్లార్చా, ఒక 10 నిమిషాలు చల్లార్చా. కొంచెం మరీ చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకొని ఫ్రెండ్స్ మా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. చక్కగా మంచి వెరైటీలతో బాగా మందికి వస్తాం ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. చెయ్యండి ఫ్రెండ్స్. బెల్ కొట్టండి, పక్కన ఉంటుంది, మొక్కండి ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే ఎలా చేస్తున్నాం ఏందని విధానం తెలిసింది. ఇలా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఏదన్నా కామెంట్ పెట్టండి బాక్స్. ఏదన్నా అర్థం కాకపోయినా ఏదన్నా వివరంగా చేస్తా ఫ్రెండ్స్. ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఎట్లాగా చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి ఆడుతుందో. చక్కగా చింతపండు పులుపు వేసాక మనకి ఇదే సరిపోతుంది. చింతపండు పులుసు
కలుపుకోవచ్చు. ఇట్లా బాగా కలుపుకోవాలి మనం. ఇలా చింతపండు పులిహోర చేసుకుంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. వేసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ శనగిత్తులు కూడా తాలింపులు వేసుకోవచ్చు. కాకపోతే నేను వేయలే, మాకు నీకు కొంచెం ఊరు వెళ్తున్నాం కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి పులిహోర అందుకని వేయలే. శనగిత్తులు లేకపోతే వేసేదాన్ని. ఇంట్లోనే ఆ రోజు ఉంటాం అనుకుంటే ఇంట్లోనే ఉండవచ్చు అనుకుంటే వేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు తర్వాత మనం అన్ని తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు అనేది దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. చక్కగా తాలింపు పెట్టుకున్నాక ఇలా తాలింపు కూడా పోసుకున్నాక ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేసాక సువాసన సూపర్ తాలింపు వాసన ఎంత చక్కగా వస్తుందో తాలింపు వాసన. అది ఇలాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా మనకి చక్కగా సరిపోయింది. ఇంకా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా కలుపుకోండి. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం వేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మన చింతపండు పులిపాయలు కానీ తాలింపు కానీ అన్నీ చక్కగా సరిపోయినాయి పులిహోరానికి. తాలింపు ఇంకొకసారి చెప్తా వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ తాలింపు నూనె 3 గంటలు పోసుకున్నా ఫ్రెండ్స్. 3 గంటల నూనెలోకి ఎండుమిరగాయలు వేసుకున్నా. ఎండుమిరగాయలు వేసుకున్నాక తాలింపు గింజలు, పోపు గింజల తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్. అంతే, తాలింపు వరకు అంతవరకే. కావాల్సిన వాళ్ళు ఈ పులిహోరలోకి వింగం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వింగం కూడా కొంచెం కలుపుకోవచ్చు అరుగుదలకి. మాకైతే అలవాటు లేదు కదా ఫ్రెండ్స్, అందుకని వేసుకోవట్లా. మీకు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం వింగం. ఇట్లాగా చక్కగా చూడండి ఎంత బాగుందో. దీంట్లోకి కొంచెం టేస్ట్ కోసం మనం పంచదార, కొంచెం టేస్ట్ కోసం ఇది ఇంత పంచదార, ఒక పంచదార పులిపానికి తీపికి కొంచెం సెట్ అయ్యిద్ది కాబట్టి పంచదార వేసాక కొద్దిసేపు ఇలా బాగా కలపాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా కలిపేసుకున్నాక మనం కొంచెం బాగా చూడండి ఎంత బాగుందో. దీని మీదకి మనం ఇందాక పచ్చిమిరకాయలు బయటకు తీసాము. ఈ పచ్చిమిరకాయలు కూడా వేసి కొంచెం కలుపుకోవాలి. దీనికి ఏమన్నా చింతపండు పులుపు ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలా కలిపేసుకుంటే చింతపండు పులుపు కూడా వేసుకున్నాం, పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఇలా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చక్కగా ఇట్లా పొడిగా ఆడాలి ఫ్రెండ్స్. చక్కగా ఇట్లా పొడిగా ఉంటే ఎంత బాగుంటుందో. దీనికి కొత్తిమీర కూడా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర మీ ఇష్టం ఫ్రెండ్స్. తినేవాళ్ళు ఉంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను సరిపోయేంత మార్నింగ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి పులిహోర చక్కగా రెడీ అయిపోయింది. ఎంత నీట్గా ఉందో చూడండి. చక్కగా పులిహోర రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సూపర్ కుదిరింది పులిహోర. చూడండి ఎంత బాగా కుదిరిందో, చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్గా.
బౌల్లో తీసాక బాయ్ ఫ్రెండ్స్.